అందరికీ నమస్కారం అండి. రాజమహేంద్రవరం ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది గోదావరి. దాంతోపాటు ఈ గోదావరి నదీ తీరాన ఉన్న పుష్కర్ ఘాట్. ఇప్పుడు మీరు చూసేది కోటిలింగాల ఘాట్ అని పిలుస్తాం. తూర్పు చాళుక్యుల రాజులు పరిపాలించే సమయంలో వాళ్ళ రాజధానుల్లో ఒకటి ఈ రాజమహేంద్రవరం. ఈ కోటిలింగాల ప్రాంతాన్ని ఈ తూర్పు చాళుక్యులు అభివృద్ధి చేశారని మాట్లాడుకుంటాం. దాంతోపాటు ఈరోజు ఈ ప్రాంతాన్ని, ఈ పుష్కర్ ఘాట్ని మీకు చూపించడానికి గల కారణం ఏంటంటే అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమహేంద్రవరంలో 94 కోట్ల వ్యయంతో ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన పనులు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇది ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మాస్టర్ ప్లాన్. ఇందులో భాగంగా ఈ పుష్కర్ ఘాట్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని సాంస్కృతిక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుస్తారండి. అదేవిధంగా ఇక్కడ 10 సిటీలు సృష్టించడం, దాంతోపాటు బోటింగ్ సౌకర్యాలు కల్పించడం, ఈ రెండింటితో పాటుగా చారిత్రాత్మకమైన హ్యావలాక్ బ్రిడ్జ్ని ఒక థీమ్ పార్క్గా రెనోవేట్ చేయడం, పునరుద్ధరించడం జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ని 2025 జూన్లో ప్రారంభించారు. 2027 నాటికల్లా ఇది పూర్తవుతుందని చెప్పి అనుకుంటున్నారు. అయితే మనకి ఈ అభివృద్ధి కార్యక్రమం అనేది ముఖ్యంగా మనకి 2027 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు రావడం జరుగుతుంది. గోదావరి పుష్కరాల సమయంలోనే కాకుండా, ఈ పండగ సందర్భంలోనే కాకుండా ఎల్లప్పుడూ కూడా ఈ రాజమండ్రి పుష్కర్ ఘాట్ అనేది ఒక ఆధ్యాత్మిక గమ్యస్థానంగా ఉండాలని, పర్యాటకులకి ఒక పర్యాటక కేంద్రంగా మార్చే ఉద్దేశంతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా దేవాలయాల ఏకీకరణ, ఈ ప్రాజెక్టులో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు యాత్రిక అనుభవాన్ని మెరుగుపరచడానికి ఘాట్కి సమీపంలో దేవాలయాలతో అనుసంధానించడం జరిగిందండి. అయితే ఇప్పుడు మీరు చూసేది ఈ ఘాట్, గౌతమి ఘాట్ అంటాం ఈ ప్రాంతాన్ని. ఈ ప్రాంతంలో అన్ని దేవాలయాలతో అనుసంధానించి ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో, ఈ అభివృద్ధి కార్యక్రమంలో సందర్శకులకి మరియు పర్యాటకులకి సమగ్ర నదీ తీర అనుభవాన్ని సృష్టించడానికి ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ పుష్కర్ ఘాట్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఏడాది పొడవునా సందర్శకుల్ని ఆకర్షించేలాగా ఒక స్పిరిచువల్ సెంటర్ లాగా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చూసే ఈ దేవాలయం ఇటీవల కాలంలో నిర్మించిన ఒక అద్భుతమైన శివాలయం. దీన్నే మరో ఉజ్జయిని అని పిలుస్తాము, ఎందుకంటే దీని నిర్మాణం అనేది అంత అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ తీర ప్రాంతంలో చాలా